ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాలు చెంత ఈ రాత్రివేళ ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రివేళ సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఇరుజంతట్లో దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం సజీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఈ యొక్క రాత్రిగల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈరోజు అంతట్లో నాయన మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ అంత విధం చేసి మీరు బాధ పెట్టి గాయపరచుంటే దయతో క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో. మా ఇంట్లో కృప చూపించండి. మా ఇంట్లో మీరు కృప చూపిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. తండ్రి దినదినము మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల యొక్క మొర ఆలకించండి తండ్రి. వాళ్ళ ప్రార్థనలకు జవాబు దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలనైనా తండ్రి ప్రార్థన అవసరం కోరి ఉన్నారు, వాళ్ళు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా తండ్రి. అయ్యా ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు అయినా తండ్రి. ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయన సహాయం చేయను ఆయన, దయ చూపించిన ఆయన, కృప చూపించిన ఆయన, మీ మహా కనికిరము చూపించండి ఆయన. బిడ్డల వల్ల తండ్రి మీ కృప చూపించి వారి యొక్క మొరాలకి ఇచ్చే జవాబు దయచేయమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన. తండ్రి ఎంతమంది బిడ్డలు రాత్రి ప్రయాణం చేస్తున్నారో ప్రయాణాలు మీరు తోడుగా వాళ్ళు చేరవలసి గమనిస్తారని క్షేమంగా చేయటకు సహాయం ఇవ్వండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు అయినా తండ్రి. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు. మీరు ఆకలి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఆయన తండ్రి. మీరు ఆకలి కొరకు సిద్ధపరచండి తండ్రి. మీ కృప దయచేయండి ఆయన. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా రక్షణ లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి ఆయన తండ్రి. మీరు ఆత్మభద్రతపడి సంఘంలో ఉండాలని జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృప అనుగ్రహిస్తుంది మీకు వందనాలు తండ్రి. ఈ లోపల ఉన్నప్పుడు తండ్రి నమ్మకంగా మీ కొరకునైనా మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు నాయన. ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను నాయన. సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు ఆయన తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. మీ కృప చూపించండి తండ్రి. మీ కొరకు నమ్మకంగా మేము జీవించే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మరొకసారి నేను ఈరోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. మళ్ళీ తండ్రి రాత్రి అంతా కూడా కాచి కాపాడి సుఖమైన చురుకని మెలిగిన వేపులు ఈశ్వరుని స్తుతించుకొని మాకు పని బాటలు ప్రవేశించే భాగ్యాన్ని మీద మా పొరకత్తుల్లో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడనే యేసుక్రీస్తునామం పేటమని బతిమాలుకొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైందని గాక. ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.